ఓ చోట లేదు, ఊరు చివరలకు అవును, పెట్టినవి అదే కదా. ఉన్నాయి, లేకపోతే ఎక్కడో పెట్టించినటువంటివి ఉన్నాయి. ఇప్పుడు అసలు విచ్చలవిడిగా దానికి తోడు అవును. బెల్ట్ షాపులు. ఇది రేపు పొద్దున మాటలు వస్తాయి. ఉమ్, వస్తే అది జగను ఏమో మద్యం అమ్మేసుకుని మద్యంలో సంపాదించేసుకున్నాడు. ఇప్పుడు మద్యం వ్యాపారం ద్వారా ప్రభుత్వానికి డబ్బులు వస్తుంటే చెడగొట్టే కుట్ర చేస్తున్నారు, ప్రజలు మందు కావాలని కోరుకుంటుంటే ఎవడు మాత్రం ఏం చేయగలడు అని మనల్ని వీళ్ళు కన్విన్స్ చేస్తారు. ఇసుక ఇదివరకటి రోజుల్లో డబ్బులు ఏడాదికి 750 కోట్లు వచ్చినాయి, కానీ అది దోచుకున్నట్టు. ఇప్పుడు ఫ్రీ అన్న పేరుతో డబ్బులు కమ్ముతున్నారు, కానీ ఇది దోపిడీ కాదు, ప్రజాసేవ. ఇలాగా ఇప్పుడు ఇసుక తవ్వుకుపోతే పర్యావరణానికి ఏం కాదు. అప్పుడు డబ్బులు పెట్టి కొన్నప్పుడు ఇసుక అది కూడా రూల్ ప్రకారం చెక్ చేసి పెడితే పర్యావరణానికి హాని. అప్పుడేంటి, ఎన్జిటికి ఏమని వెళ్ళారు, తట్టల్లో పొయ్యాలి మట్టి, కానీ ప్రొక్లైనర్లతో మట్టిని పోస్తున్నారు కాబట్టి అది పర్యావరణానికి హాని అని వెళ్ళారు ఎన్జిటికి. ఇప్పుడు మరి ప్రొక్లైనర్లతో కాకుండా తట్టలతో పోస్తున్నారు ఇసుక ఎక్కడన్నా? ఏం జరుగుతోంది అంటే అప్పుడు ఏం చేసినా దుర్మార్గం, ఇప్పుడు ఏం చేసినా అద్భుతం. ఇవన్నీ రేపు పొద్దున్న చర్చకు వస్తాయి. అవి రానియకుండా ముందు జాగ్రత్త చర్యగా రాబోయే రోజుల్లో, అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వీళ్ళకి తెలుసు. ఓ జర్నలిస్టులకి వీళ్ళకి తెలియని అమాయకులు ఏం కాదు కదా. సుదీర్ఘకాలం పాటు జర్నలిజం చేసినటువంటి వాళ్ళకి, జర్నలిజం వ్యాపారం చేసినటువంటి వాళ్ళకి